హాయ్ అండి. నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేనైతే ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుందండి. 11 గంటలకి వంట చేస్తున్నాను. ఏంటి అంటే నేను కిరణ్ అయితే ఫుడ్ తినడానికి మధ్యాహ్నం 4 గంటల టైంకి వస్తాడనమాట. ఆ టైంకి వస్తాడు అంటే డ్యూటీకి వెళ్ళాడన్న ఈరోజు డ్యూటీకి వెళ్ళాడు అనమాట. ఇందాక వీడియోలో చెప్పాను డ్యూటీకి వెళ్ళాడు అనేసి. డ్యూటీ నుంచి వచ్చే టైం అయితే ఆ టైం అవుతుంది. దాని గురించి అయితే నేను ఆ టైంకి వస్తాడు కదని 3 గంటలకు అయితే ఈ కర్రీ వండుదాం అనుకున్నాను. కానీ అడిగితే అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి అన్నం పెట్టమ్మా అన్నాడు. అదేట్రా నీకు చేతిలో ఫోన్ ఉంది కదా అన్నం పెట్టు అనేసి ఎప్పుడంటే నేను ఎక్కడికి తీసుకొచ్చి పెట్టేది అని కోపడ్డానని తినకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనేసి ఆపి సరే అనేసి 2 దోశలు వేసి పెట్టాను అనమాట. 2 దోశలు వేసి పెట్టి సరే కర్రీ అయితే వండేస్తాను కంగారు పడుకో అనేసి ఇంకా రైస్ అయితే ఆడొచ్చేటోడికి కడిగి అప్పుడే పెట్టాను. ఇంకా చేపలు ఇచ్చుకున్నాను అన్నాను కదండి పొద్దున్న బుడ్డపరుగులు అయితే ఇప్పుడు వండేస్తాను అనమాట. ఇంక పిల్లోడితో అయితే కొత్త తలకాయ నొప్పి ఎక్కువైపోయింది. పెట్టకుండా వచ్చేటప్పుడు కూడా ఫుడ్ ఎలా వచ్చేది వీడికి. ఒక్కొక్కసారి అయితే చాలా కోపం తెప్పిస్తాడు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా తప్పక ఉల్లిపాయలు ఒకటి అయిపోయాయి, కొడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. కేజీ అయితే 50 రూపాయలు తీసుకున్నారు ఉల్లిపాయలు కేజీ 50 రూపాయలు అయితే ఏం తింటాం మన పిండాగూడు. ఇంకా తప్పదు, నిత్యావసరాలు అనేది ఇప్పటికి ఇలాగే ఉంటాయి అన్నమాట. వాషింగ్ మిషన్లో ఒక బొంత అయితే వేసాను. సంజుగాడు అయితే పొద్దున్న మార్నింగ్ పాస్ అయితే పోసేసాడు. అదైతే ఉతికేసాను అని చెప్తుంది అనమాట. ఇదైతే గుజ్జాడేద్దాం ఉల్లిపాయ అంటే పెద్ద పెద్ద ముక్కలు కానీ తరుగుతున్నాను. నాకు ఏదైనా ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలన్నమాట, అలా ఉంటుంది. ఇంకా అలా చిరాకుగా అయితే పెట్టలేను. ఫిష్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఇంక మనం కోసినవి అయితే ఇవి చింతపండు అది నానబెట్టుకున్నాను. బొడ్డోళ్ళకి అయితే పులిహారకి అయితే గుజ్జు అయితే ఉండింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పులిహారకి అయితే గుజ్జు అయితే కలిపి పెట్టేద్దాం అనేసి ఇక్కడ అయితే పెట్టాను. ఇంకా ఈ ఫిష్లోకి అయితే ఇవైతే ఆడేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వరకును 2 ఫ్రాకులు, ఒక 3 లైనింగ్ జాకెట్లు అయితే కటింగ్ అయితే చేసి పెట్టినాను అనమాట. దాని గురించి అయితే నేను వంట చేయడం అయితే లేట్ అయిపోయింది. అంటే ఇంకా పిల్లలకి కదా కొంచెం రైస్ పెట్టేద్దాము. రైస్ పెట్టేస్తే ఇంకా సాయంత్రం దాకా ఏ గొడవ ఉండదు అనుకున్నాను. దాని గురించి అయితే లేట్ అయిపోయింది. పర్వాలేదు, టైం ఏం పెద్దగా అయిపోలేదు కదా. గుడ్డీస్ వచ్చేటప్పుడు దాకా నాకు ఈ పని సరిపోద్ది. ఇంకేంటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. అందరూ అంటున్నారండి రోజుకి 2 వీడియోలు అయితే వదలాలండి, వదిలితేనే మీ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అనేసి. దేవుడు ఎప్పుడు సహకరిస్తాడో తెలియదు కానీ వీడియోలు చేయడానికి కొంచెం కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే ఒక నిమిషం, మీకు ఈ ఊర్లో అయితే ఏమి వినిపించదు అనమాట. ఊర్లో తినిపించడానికి మీతో మాట్లాడలేదు. 2 డేస్ వీడియోలు వదలడానికి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోలు వదలాలంటే వదలలేకపోతున్నామండి. మామూలుగా అయితే వదిలేయచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వాలి నేను కంపల్సరీ. ఎందుకంటే చిల్లాలు పెద్ద టీవీ పాటలు అయితే పడిపోతున్నాయి అనమాట. పాటలు పడిపోతుంటే మనకి ఇప్పుడు అయితే పర్వాలేదు, తర్వాత ఇది వీడియోకి డబ్బులు అయితే రావు, కంపెనీ తీసుకుంటుంది అనమాట డబ్బులు అనేది. మీకు కర్రీ వండడం అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే దగ్గరికి వచ్చి.
ఇక్కడైతే ఫిష్ కర్రీకైతే నేను దాకైతే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని, ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మీకు కర్రీ ప్రాసెస్ అయితే చెప్తాను. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, నేను కర్రీ వండేలోగా మా వదిన అయితే వచ్చింది ఇంటికి. వదినతో మాట్లాడుతూ అనమాట. చీర కనపడుతుంది చూసారా అక్కడ? ఆ వదినతో మాట్లాడుతూ నేనైతే కర్రీ అయితే వండేసాననమాట. ఇంకైతే ఆవిడొచ్చిన ఆవిడతో మాట్లాడుతా కూర్చున్నామంటే కర్రీ అంతే ఇబ్బందయిపోద్ది గదా! దాని గురించయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చులే అనేసేసి, ఇంకా వీడియో పెట్టేసేసి, నేను సర్లే అనేసేసి వదినతో అయితే మాట్లాడుతా ఉన్నాననమాట. ఇంక చూసారా? ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమాటా, ఆనియన్స్ కలిపి ఆడుకుంటాను నేను. దేనికైనా సరేని గ్రేవీ వండాలంటేని. ఆ గ్రేవీకైతే టమాటా ఎయగానే దాని టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటదనమాట. దాని గురించయితేని పచ్చిమిరపకాయలు అదే పొడుగ్గా చీరుకున్నానండి. ఇవైతే ఏగిపోయాయి కదా! కొంచెం అయితే గోల్డ్ కలర్‌లోకొచ్చిన తర్వాత ఇంకా ఇందులోనే కారం, ఉప్పు, పసుపు అయితే వేసేసుకోవాలి. ఏం చేతనంటే ఇంక మనం ఫిష్ ఏసిన తర్వాత అయితే ఫిష్ అనేది ఇరిగిపోద్దనమాట. కొంచెం హీట్ ఎక్కేటప్పటికి ఫిషు స్కిన్ అనేది తొందరగా ఉడికిపోద్దనమాట. దాని గురించయితే మనకి ఫిష్ ఎయగానేనే ఇంకా మన తర్వాత పైన చేపల్లో ఉప్పు గట్ట ఇవన్నీ ఏసుకొని పెద్ద ముక్కల్లో అయితే పర్లేదు. చిన్న చిన్న చేపలు వండుకున్నప్పుడైతే ఈ టిప్ అయితే పాటించండి. బెటర్‌గా ఉంటుంది. నేనైతే ఇంకా ఈ ఆనియన్స్ ఏగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాతే ఫిష్ అయితే వేసుకుంటాననమాట. చూసారా చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో. ఈ ఫిష్ అయితే నాకు కూడా ఇష్టమే అనమాట. కాకపోతే ఏంటంటే ఎక్కువ వండితే బాగోదు. తక్కువ వండుకున్నప్పుడే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఇదవుతేని. నేనైతే ఒక రూ. 50 అయితే తీసుకున్నానండి ఫిష్ అవుతేని. చూసారా రూ. 50కి మాకైతే ఇన్ని ఫిష్ వచ్చాయి. వాళ్ళే చేసి ఇచ్చేస్తారనమాట. క్లీన్‌గా అయితే తోమేసి చేసేసి ఇచ్చేస్తారు. అవి మనం ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. ఇంక నాకైతే ఇవైతే 12 పరుగులైతే వచ్చాయనమాట. ఈ 12 పరుగులు నాకు రూ. 50 అయితే పడినియి. వాడికి కిరణ్‌కయితే మార్నింగ్, సాయంత్రం సరిపోతది ఇదవుతే. ఇంక దాని గురించయితే చింతపండు పులుసయితే నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత నానబెట్టుకున్నానండి. ఇంకా ఈ ఫిష్‌లోనే ఇంక ఇలాగే పోసేస్తే సరిపోతుంది. వీటిలినేం కలపనవసరం ఏమీ లేదు. చేపల కూర వండేటప్పుడు గరిటె ఎక్కువగా పెట్టామంటే గరిటె ఎక్కువగానే కాదు అస్సలు పెట్టకూడదు గరిటె అనింది. పెట్టామంటే ఇంకంతే దాని పని అయిపోయినట్టే. ఇంకొకసారయితే పిసికాను. పిసికి కొంచెం ఇంకొకసారి కూడా పులుసయితే పిసికి కొద్దిగా లైట్‌గా అవుతేసాను. ఇది ఉడికేటప్పటికైతే బాగా అంట పులుసయిపోద్ది. బాగా దగ్గరికి ఎగిరిపోయినా బాగోదు కదా! చేపతో కొంచెం పులుసొస్తేనే దాని టేస్ట్ వేరేగా ఉంటది. ఇంక దాని గురించయితే నేను మసాలా అయితే నూరుకుందాం అనేసి నెక్స్ట్ అయితే మసాలా నూరుకోవడానికి రెడీ అనమాట. ధనియాలు తీసుకున్నానండి. ధనియాలు ఫ్రిడ్జ్‌లో పెట్టిన మూలనే ఇక ఫ్రిడ్జ్‌లోంచి తీసి మనం కుమ్ముకుంటుంటే వెంటనే నలిగిపోతున్నాయనమాట. ఎందుకంటే బాగా డ్రై అయిపోయి ఉంటాయి కదా! ఇందులో ఫ్రిడ్జ్‌లో పెట్టినయి కూల్ అయిపోయి. ఆ కూలింగ్‌కి అయితే మనం కొట్టగానే బద్దలైపోద్ది ధనియం అంటేని. ఆ ధనియాలైతే పొడికని చూసారా ఎంత గమ్మున నలిగిపోతుందని మీకు చూపిస్తున్నాననమాట. అలా నలిగిన దాంట్లో కొంచెం అంటే కొంచెం జీలకర్ర ఏసుకొని అది కూడా కొంచెం నలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ ఏసుకొని మెత్తగా అయితే దంచుకోవాలనమాట. చేపల కూరలోకి ఎప్పుడు కూడా మనం మసాలా అనేది దంచుకునే ఏసుకోవాలి. మిక్సీ పట్టుకునన్నా వేసుకోవచ్చు పర్వాలేదు. కానీ దంచిన మసాలా టేస్ట్ వేరనమాట. ఇక్కడ చూడండి నేనైతే పట్టీలు కొనుక్కున్నానండి. పట్టీలయితే ఇవి నాయికి కాదండి. సాయికి కొన్న పట్టీలు. సాయి అయితే నాకు గుచ్చుకుపోతున్నాయని పక్కకు పెట్టేసింది. నా పట్టీ అయితే కొంచెం తెగిపోయి స్థితికొచ్చేసింది. నాయి కొన్ని సంవత్సరం అవ్వలేదు. అయినా సరే నా పట్టీలు ఏంటో తెగిపోయాయనమాట. ఇంక దాని గురించి అయితే నా పట్టీలు తీసేసి సాయి పట్టీలయితే కొంచెం దానికి దిగేదాకా బావుంటాయి కదా! అనేసి నేనైతే పెట్టుకున్నాననమాట. పట్టీలయితే ఎలాగున్నాయో కామెంట్ అయితే పెట్టండి. పట్టీలు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంక మసాలా అయితే కుమ్ముకుందాం. మసాలా అయితే చుట్టూరు కుమ్ముకుంటూ కొంచెం వాటర్ అయితే వేసుకొని తర్వాత అయితే వెల్లుల్లిపాయ పొట్టు అయితే తీయనండి నేను. పొట్టు తీయకుండానే ఏసేస్తాను. ఎందుకంటే పొట్టు ఉడికిన తర్వాతనే పక్కకొచ్చేత్తది. అదేమి మనకేమి తినేయం కదా దాన్ని. ఇంక దాని గురించయితే నేను పొట్టుతోనే ఏసేస్తాను వెల్లుల్లిపాయ అనేది. ఇంకా మొత్తం ఒలిచి స్కిన్ అంతా ఒలిచేయననమాట. ఇంక మెత్తగా అయితే దంచుకుంటున్నానండి ఇలాగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయను చేపల కూరలోకి. ఇంకా వేయకుండాను ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అయితే వేసి ఇలా మెత్తగా అయితే కుమ్ముకుంటాననమాట. ఇంకా చేపల కూర అయితే ఎంతమందికిష్టమో కామెంట్ అయితే పెట్టండి. నేనైతే ఇలాగైతే చేపల కూర రెడీ చేస్తున్నాను. ఇంకా కూర నేను దగ్గరికి ఎంతవరకొచ్చిందో మీకు చూపిస్తాను. చూసారా? వీడియో అనేది అక్కడక్కడ స్టక్ అయిపోతుంది. ఎందుకంటే వివో ఫోను పొయ్యి దగ్గర పెడుతుంటే స్టక్ అవుతే అవుతుందండి. దాని గురించి అయితే కొంచెం భయమేత్తుంది. ఎక్కడ పేలిపోద్దో అనేసి. ఫోను తీసుకుందామంటే మనకు బడ్జెట్ అయితే సరిపోద్దనమాట ఇప్పుడు. ఇంకా చేపల కూర చూసారా ఉడుకుతూ ఉంది కదా! ఇందులో అయితే మసాలా అయితే వేసేసాను నేను. కుమ్ముకున్న మసాలా అంతాను. చేపల కూరలో ధనియాల పొడి ఈట్లి కన్నా ఇలా నూరుకున్న మసాలా అయితే ఆ స్మెల్ చాలా బావుంటదనమాట. ఇంకా కొత్తిమీర కూడా కొంచెం కడిగేసి
వేసుకున్నాను అనమాట. చూసారా చేపల కూరలోకి కొత్తిమీర, మసాలా కూడా వేసేసుకుంటే దీని ప్రాసెస్ అంతా పూర్తయిపోయినట్టే. ఒక్కసారి క్లాత్ తీసుకొని అంతా కలిసేలాగా ఒకసారి ఇలా తిప్పుకున్నామంటే చేపల కూర అనేది మనకి పర్ఫెక్ట్‌గా అయిపోయినట్టే. నాకైతే ఉడుకుతుంది చేపల కూర అనేది. చిన్న చేపలు కట్టుబరుగులు పులుసనమాట. చూడండి ఎలా ఉందో. నా కర్రీ దగ్గరకొచ్చేసిందండి ఇదైతేని. కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక నేనైతే దింపేసుకోవడమే కర్రీ అయితే. చేపలు కూర, చిన్న చేపల కూరనమాట. ఇది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. చెప్పాను కదా మీకు ఇరిగిపోద్ది ఇలా ముట్టుకునేటప్పుడు మనకనేసి. ఇదిగోండి చూడండి ఎంత వచ్చిందో కర్రీ అనేది. నాకైతే స్మెల్‌తోనే కడుపు నిండిపోతుంది. కానీ తినకూడదు ఈరోజైతేని. ఇంక నా కర్రీ వస్తే గనుక కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.